దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిడిదినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుననెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో దేవుడు చేసేటువంటి అపారమైనటువంటి మేలులు, లేక ఆయన చూపేటువంటి కృప, ఆయన చూపేటువంటి ఆదరణ మనం ఆలోచన చేసినప్పుడు పిల్లరా, అది మన శక్తిని, మన బలాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి జరుగుతున్నాయి అనుకుంటే అది పొరపాటే. దేవుని బిడ్డలారా, మన శక్తి చేతో, మన బలం చేతో కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి పిల్లరా, ఆయన యొక్క మహా వాత్సల్యతను బట్టి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. జెరుబ్బాబేలు విషయంలో, కట్టబోతున్నటువంటి మందిరం విషయంలో కూడా దేవుడు ఇదే జ్ఞాపకం చేశారు. ఇది శక్తి చేతో, బలం చేతో జరిగే కార్యక్రమం కాదు, నా ఆత్మ చేతన ఇది జరగబోతుందని దేవుడు వాగ్దానం ఇచ్చారు పిల్లరా. అట్టి కృప కలిగినటువంటి దేవాది దేవుడు నేటి దినాన్న ఆయన పిల్లలమైన మన అందరినీ కృపరచినట్లుగా ఆయన కృపకు లోబడదాం. దేవుడు మన దీవించును గాక. ఆమేన్.